ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఇప్పుడు ఈ శ్లోకానికి తల్లిదండ్రులకి గురువులకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు తండ్రి చెప్పిన మాట ఎంతమంది వింటున్నారు? దైవం వచ్చి చెప్పలేని పనులన్నీ కూడా తండ్రి రూపంలో భగవంతుడు వచ్చి చెప్తాడని విధానం. కానీ మనం తండ్రి మాటలు విని పైకొచ్చేవాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం. తండ్రిని లెక్క చేయని విధంగా తయారైన బిడ్డలు కొంతమంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు తెగిపోయిన గాలిపటాల్లాగా వస్తాయి. సరే, ఇంకొక విధానంగా మనం అనుకుందాం. సరే, భగవంతుడే వచ్చి మనిషి రూపంలో మంచి ఆలోచనలు మంచి విషయాలు చెప్తే వినేటట్టుగా ఉన్నరా జనాలు? ఇప్పుడు వింటే మంచి చెప్తున్నారా చెడ్డ చెప్తున్నారా అని మనం ఆలోచన చేయాలి. ఆ ఆలోచనలో నుంచి మంచి విషయాన్ని తీసుకోవాలి. మంచి విషయాన్ని తీసుకొని మనం ముందుకు పోతే మన జీవితాలు సక్సెస్ఫుల్గా ఉంటాయి. కానీ ఆ విధంగా కాకుండా మిడిమిడి జ్ఞానంతో వితండవాదములతో ఏది ఈ భూ ప్రపంచాన్ని జయించిన విధంగా కొంతమంది బిడ్డలు ఉన్నారు. ఒక అతనైతే 2-3 కోట్లకి అతనికి ఆస్తి ఉంది. పెద్దలు సంపాదించింది 1.5 కోటి, ఇతను కూడా 1.5 కోటి సంపాదించిండు. కానీ అతని విధానం చూస్తే ఈ భూగోళంని జయించిన విధంగా ఒక మనిషి నాకు కనిపిస్తూ ఉన్నాడు. మంచి మాటలు చెప్పినా కూడా దుర్మార్గమైన భావనలతో తీసుకుంటున్నాడు అతను. మనుషుల మీద నమ్మకం పోయే విధంగా తయారవుతున్నాడు అతను. ఏంటంటే 10 మంది అతని మాటకి జై అంటున్నారని, అతను చేసేదే భగవంతుడి దృష్టిలో కరెక్ట్ అని అనుకుంటూ అతను ముందుకు పోతూ ఉన్నాడు. అతనికి ఎప్పుడు అర్థం అవుద్ది? ఏదో ఒక టైంలో అర్థం అవుద్ది. అర్థమైతే లాభం ఏంది? ఒక మనిషికి చెడు జరగాలని ఎవరూ భావించకూడదు. అందుకనే సర్వే జన సుఖినో భవంతు అనేది. అందరికీ మేలు జరగాల, అందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ మనం ఆ విధంగా ఇప్పుడు లేరు జనాలు. ఈ కాలం ఎటుపోతూ ఉందో అర్థం కావటంలే. శుభం.